హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు బీరకాయ ఉల్లికారం కూర తయారు చేసి చూపించబోతున్నాను. ముందుగా బీరకాయల్ని బాగా కడిగి తొక్కలు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకుడు పెట్టి మూకుడు వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, కొద్దిగా మెంతులు, మీ కారానికి తగినట్టుగా ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలి స్టవ్. ఎక్కడ మధ్యలో కలుపుతున్నప్పుడు ఆపడం చేయకుండా కంటిన్యూస్గా కలపాలి. కంటిన్యూస్గా కలిపితే ఇలాగ ఈ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలిపితేనే మీకు ఆ పప్పులన్నీ కూడా సమానంగా వేగుతాయి. అప్పుడు కూరకి రుచి బాగుంటుంది. లేకపోతే హైలో పెడితే కొన్ని ఎక్కువ వేగిపోతాయి, కొన్ని తక్కువ వేగుతాయి, బాగుండదు కూర. ఇప్పుడు అదే మూకుళ్ళో మళ్ళీ కొంచెం నూనె వేసి ఆ నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలు తరుక్కొని ఆ నూనెలో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఫ్రై అవ్వడం అవసరం లేదు, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు వేయడం వల్లనే మంచి రంగు వస్తుంది, కూర చూడడానికి బాగుంటుంది. ఇలాగ కలుపుతూ కొంచెం కలరు చేంజ్ అవుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ముందుగా వేయించుకున్న పప్పులు, ఈ ఉల్లిపాయ ముక్కలు రెండూ కూడా బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ వేయించి పెట్టుకున్న పప్పులు, ఉల్లిపాయ ముక్కలు రెండు కూడా మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ పప్పులు కనపడేలాగా గ్రైండ్ చేసుకుంటే కూరకి బాగుంటుంది. ఇదిగో ఈ రకంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, ఇంతకన్నా మెత్తగా చేసుకోకూడదు. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి అది వేడెక్కిన తర్వాత అందులో నూనె వేసి ముందుగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నిటిని కూడా నూనెలో వేసేయాలి. నూనెలో వేసిన తర్వాత దానికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వల్ల కూరకి మంచి రంగు వస్తుంది. మనం చేసే పదార్థం ఏదైనా సరే ముందు చూడడానికి అందంగా కనపడాలి, తర్వాత సువాసన బాగుండాలి. ఇప్పుడు స్టవ్ పైన పుక్కలపైన మూత పెట్టుకుంటే కూర ముక్కలన్నీ కూడా అన్నీ ఈవెన్గా ఉడికిపోతాయి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలాగ ముక్కలు మెత్తపడ్డాయా లేదా చెక్ చేసుకుని మెత్తపడితే ఇంకా మూత పెట్టే అవసరం లేదు. ఆ కూర ముక్కల్లో ఉన్న నీరంతా కూడా ఎగిరిపోయే వరకు ఉంచుకోవాలి. ఇది ఇదిగో ఇప్పుడు ఆ కూరలో ఉన్న నీళ్ళన్నీ కూడా బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న కారం ఉంది కదా,
ఆ కారం అంతా కూడా ఆ కూరలో వేసేయాలి. ఇప్పుడు ఆ కారం అంతా కూడా ముక్కలకి పట్టే వరకు అలా బాగా కలపాలి. కలుపుతూ ఉంటే ముక్కలకి ఈ కారం, ఉల్లిపాయ ఫ్లేవర్ ఇవన్నీ బాగా పడతాయి. అలా కాసేపు కలిపిన తర్వాత ఇక కూర మొత్తం ఇలా ఈ రకంగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆయిల్ ఇలా బయటకు వస్తుంది అంటే మీ కూర అయిపోయినట్టే లెక్క. ఇదిగో కూర అయిపోయిన తర్వాత ఇలా మీకు ముక్క సపరేట్గా కనపడుతూ ఉండాలి, ముద్ద అయిపోకుండా ఉండాలి. అప్పుడు కూర మీకు చాలా బాగా వస్తుంది మీకు.